నీకున్న సబ్స్క్రైబర్స్‌లో సగం సబ్స్క్రైబర్స్ కూడా నీ వీడియోస్ వాచ్ చేయటం లేదు. నీకు వ్యూస్ లేవు. నీకెందుకు యూట్యూబు అని నోర్లు ముయ్యించడం కోసం నాకు ఆల్రెడీ ఫస్ట్ పేమెంట్ వచ్చి బ్యాంక్ అకౌంట్‌లో పడిపోయింది. పేమెంట్ ప్రూఫ్స్‌తో సహా నేనిక్కడ వీడియో పైన పెడతాను. 12 వీడియోస్ చేసినప్పటికే నాకు మానిటైజేషన్ అయిపోయిందనమాట. చాలా మందికి ఇలా జరగదు. ఇప్పటికీ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు స్క్రీన్ పైన చూపిస్తా చూడండి. ఈ ట్రాన్సాక్షన్‌లు అయ్యేటప్పుడు ట్యాక్స్‌లు ఉంటాయి కదా! ఇవన్నీ కట్ అయిపోగా నాకు మొత్తం వచ్చిందనమాట నాకు అమౌంట్ పేమెంట్. ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. ఈ ఛానల్ నుంచి నేను ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను. ఎక్కువ డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో ఖచ్చితంగా వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా నా ఛానల్‌కి గ్రోత్ ఉంటది. నాకింకా వ్యూయర్‌షిప్ పెరుగుద్ది. నా ఫేస్ కూడా అందరికీ తెలిసే రోజులొస్తాయి. ఫ్రెండ్స్ మీరేమన్నా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు విజయడం సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. ఆ ఫస్ట్ పేమెంట్ గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. అండ్ ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటి అంటే అసలు నేను ఈ ఛానల్ పెట్టింది డబ్బులు సంపాదిద్దామని అయితే కాదు. ఎందుకంటే దీనికంటే ముందు నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. అందులో ఒక ఫస్ట్ ఛానల్ సురేష్ ఫోటోటెక్ అని, అండ్ సెకండ్ ఛానల్ ఉంది. అది కిడ్స్ కి సంబంధించిన స్టోరీస్ అనేవి యానిమేషన్ రూపంలో నేను చేస్తుంటాను. ఆ 2 ఛానల్స్ లో ఒక ఛానల్ నుంచి నేను ఆల్రెడీ డబ్బులు అయితే సంపాదిస్తున్నా. కానీ ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యా అనమాట. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి అయితే వీడియోస్ చేసేవాడిని. నా మోటివ్ ఏంటంటే నేను మోసపోయినట్టుగా ఇంకెవరు అలా మోసపోకూడదని నేనైతే వీడియోస్ చేసేవాడిని ఈ ఛానల్లో. సో నేను పర్టికులర్ గా అందుకోసం మాత్రం వీడియోస్ అయితే పెట్టేవాడిని. మీరు ఒకసారి నా ఛానల్ చెక్ చేయొచ్చు. నేను ఒక వీడియో ఈరోజు పోస్ట్ చేస్తే మరో 4 రోజుల తర్వాత ఇంకో వీడియో పెట్టేవాడిని. ఇర్రెగ్యులర్ గా పోస్ట్ చేసేవాడిని. బట్ పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా అవేర్నెస్ కలిగించేది, ఎడ్యుకేట్ చేసే వీడియోస్ మాత్రమే నేను పోస్ట్ చేసేవాడిని. ఎలాంటి క్రింజ్ కంటెంట్లు ఇలాంటివి అయితే నేను పోస్ట్ చేసేవాడిని కాదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఈ ఛానల్ నేను డబ్బుల కోసం పెట్టిన ఛానల్ కాదు అని మీకు ఒక ఎవిడెన్స్ గా చూపించడం కోసం చెప్తున్నాను. ఒకవేళ నేను ఈ ఛానల్ డబ్బుల కోసమే పెట్టినట్లయితే నేను వైరల్ కంటెంట్ ఎంచుకుని చేసేవాడిని. గట్టిగా అడిగితే ఒక 30 వీడియోస్ కూడా ఉండవు నా ఛానల్లో. కానీ నాకు మానిటైజేషన్ అయిపోయింది, డబ్బులు కూడా రావడం జరిగింది. నేను ఎలాంటి థర్డ్ పార్టీ హెల్ప్లు కూడా తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఈ ఛానల్ పైన ఇన్వెస్ట్ చేయడం అంతగా ఇష్టం లేదనమాట. ఈ ఛానల్ పైన ఇన్వెస్ట్ చేయడం, ఏదైతే ఈ విజయడం సురేష్ అనే ఛానల్ ఉందో ఈ ఛానల్ పైన నాకు ఇన్వెస్ట్ చేయడం అంతగా ఇంట్రెస్ట్ లేదు. వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి, అవేర్నెస్ కలిగించడానికి, ఎడ్యుకేట్ చేయడానికి, జరిగే మోసాల గురించి చెప్పడం గురించి అయితే నేను ఈ వీడియోస్ చేసేవాడిని ఈ ఛానల్లో. అంతే తప్ప డబ్బుల గురించి అయితే నేను ఈ ఛానల్లో పెట్టలేదు. బట్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నాకు పేమెంట్ వచ్చిందని కాదు, నాకు ఎవరైతే ఆ ఇన్స్టిట్యూట్ తాలూకా ఈ పెయిడ్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు పెడుతున్న కామెంట్స్ కి ఒక రిప్లైగా నేనైతే ఈ వీడియో చేస్తున్నా. అదేంటంటే ఈ వీడియో ఎవరైనా క్రియేటర్స్ చూస్తున్నట్లయితే వాళ్ళకి తెలిసే ఉంటది. కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని పదాలు మన వ్యూయర్స్ కి కనిపించకుండా కామెంట్ మోడరేట్ చేయొచ్చు. మన స్టూడియోలోకి వెళ్ళి కామెంట్ మోడరేటర్ లో మనం కొన్ని వర్డ్స్ ఇస్తే వర్డ్స్ యూజ్ చేసి కామెంట్ చేస్తారో అప్పుడు ఆ కామెంట్ అనేది పబ్లిష్ అవ్వదు, ఎవరికి చూపించదు. సో నేను ఆ విధంగా కొన్ని కామెంట్స్ అయితే దాచేవాడిని. ఎందుకంటే ఈ పెయిడ్ యాక్టర్స్ ఎలా ఉండేవారంటే చాలా దారుణంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవారు అనమాట. ఆ ఇన్స్టిట్యూట్ గురించి నేను అబద్ధాలు చెప్తున్నాను అన్నట్టుగా నాకైతే కామెంట్స్ పెట్టేవారు. నా కింద పాజిటివ్ కామెంట్స్ చాలా ఉంటాయి. ఒకసారి చూడండి ఆ ఇన్స్టిట్యూట్ గురించి. నాకు పాజిటివ్ గా, ఇన్స్టిట్యూట్ గురించి పాజిటివ్ గా కాదు, నాకు పాజిటివ్ గా. కానీ కొన్ని కామెంట్స్ అనేవి మనం హైడ్ చేయలేం. వాళ్ళు తెలివిగా కామెంట్స్ పెడుతుంటారు. అందులోనూ ఒక కామెంట్ అయితే నాకు బాగా దీనిగా అనిపించింది. అదేంటంటే నీకున్న సబ్స్క్రైబర్స్ లో సగం సబ్స్క్రైబర్స్ కూడా నీ వీడియోస్ వాచ్ చేయటం లేదు. నీకు వ్యూస్ లేవు. నీకెందుకు యూట్యూబ్ అని ఒక కామెంట్ అయితే పెట్టడం జరిగింది. ఎవరో TF5 ఫ్యాన్ అంట. వాళ్ళ నోర్లు ముయ్యించడం కోసం నాకు ఆల్రెడీ ఫస్ట్ పేమెంట్ వచ్చి బ్యాంక్ అకౌంట్ లో పడిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పేమెంట్ కూడా రెడీగా ఉంది. ఆ పేమెంట్ ప్రూఫ్స్ తో సహా నేను ఇక్కడ వీడియో పైన పెడతాను. ఈ యూట్యూబ్ లో వందలు వేల వీడియోస్ చేసిన వాళ్ళు కూడా మానిటైజేషన్ అవ్వలేదు ఇప్పటికీ కూడా. కనీసం 1000 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ కాలేదు. 12 వీడియోస్ చేసినప్పటికే నాకు మానిటైజేషన్ అయిపోయింది అనమాట. మానిటైజేషన్ అయిపోయింది, 3000 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఎందుకు? నా ఎక్స్ప్లెనేషన్‌లో నేను చెప్పిన మాటల్లో నిజం లేకనా? నేను చెప్పిన వాటిల్లో నిజం ఉండి వాళ్ళకి ఆ నిజమేంటో తెలుసు కాబట్టే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ నేను చేసిన ఇంకో వీడియోకి అంత వ్యూస్ రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వీడియో కాబట్టి వాళ్ళు దానికి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఆ వీడియోని వాచ్ చేశారు. తర్వాత నేను ఇంకో అవేర్నెస్ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడం కోసం నేను చేసిన వీడియో అది. దాన్ని వాళ్ళు వాచ్ చేయలేదు. వాళ్ళకి రీచ్ అవ్వలేదేమో అది.
అండ్ అక్కడ యూట్యూబ్ ఆల్గరిథం అనేది వేరే వ్యూయర్స్ కి పోస్ట్ చేసిందేమో. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వచ్చిన చాలా మంది కూడా నా పేమెంట్ గురించి తెలుసుకోవడం కోసం వచ్చుంటారు. ఎంతవరకు ఈ సోదంతా చెప్పినందుకు సారీ ఫ్రెండ్స్. మీకు కావాల్సిన మ్యాటర్ అయితే చెప్పేస్తా. నా ఛానల్ కి మానిటైజేషన్ అనేది అక్టోబర్ లో యాక్టివేట్ అయ్యింది. అయితే ఇది 3,500 సబ్స్క్రైబర్స్ ఉంటుంది కదా, ఆ మానిటైజేషన్ అయితే యాక్టివేట్ అయింది. ఇది సూపర్ చాట్స్ నుంచి, మెంబర్షిప్స్ నుంచి, అలాగే షాపింగ్ నుంచి, వీటి నుంచి మనకి మనీ ఎర్న్ చేసుకోవడం కోసం అయితే ఎలిజిబుల్ అయ్యామన్నమాట. ఇది అక్టోబర్ 7 యాక్టివేట్ అయ్యింది. అక్టోబర్ 17th కి 4,000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి నాకు అక్టోబర్ 18 కే నాకు ఫుల్ మానిటైజేషన్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. అయితే ఈ ఛానల్ మానిటైజేషన్ కి రివ్యూకి వెళ్ళినప్పుడు ఈ ఛానల్లో 12 వీడియోస్ ఉన్నాయి. 12 వీడియోస్ ఉండడం వల్ల నాకు అక్టోబర్ 7 2:30కి అప్లై చేస్తే అక్టోబర్ 7 నైట్ 8:30 ఈ టైం కల్లా నాకు రివ్యూ ఓకే అయిపోయింది అనమాట. సక్సెస్ అయిపోయింది. యాడ్సెన్స్ అకౌంట్ లింక్ అయిపోయింది. ఈ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో నాకు అరౌండ్ 2:30 నుంచి 8 అంటే మొత్తం 6 అవర్స్ పట్టింది అనమాట. 6 అవర్స్ పట్టింది నాకు ఛానల్ రివ్యూకి వెళ్ళి పార్ట్నర్ ప్రోగ్రామ్ యాక్టివేట్ అయిపోవడానికి. జస్ట్ 6 అవర్స్. చాలా మందికి ఇలా జరగదు. ఇప్పటికీ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు స్క్రీన్ పైన చూపిస్తా చూడండి. మొత్తం $111 అయితే వచ్చింది. ఈ $111 ఈ ట్రాన్సాక్షన్ అయ్యేటప్పుడు ట్యాక్స్లు ఉంటాయి కదా, ఇవన్నీ కట్ అయిపోగా నాకు $108 అంటే ఒక డాలర్ విలువ $86 ఇలా ఉండేది. సో 108 ఇంటూ $86 మొత్తం వచ్చింది అనమాట నాకు అమౌంట్. ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ నాకు ఆల్రెడీ ఒక $42 అయితే యాడ్ అయిపోయినాయి. సెకండ్ పేమెంట్ ఇది. నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ఇర్రెగ్యులర్ వీడియోస్ చేశా. కానీ ఇకపై నుంచి నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తుంటాను. ఈ ఛానల్ నుంచి నేను ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను. ఎక్కువ డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో ఖచ్చితంగా వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబర్స్ ని, ఇంకా పేరుని అయితే సంపాదిస్తా. ఏదో ఒక రోజు ఇంకా ఎక్కువ నా ఛానల్ కి గ్రోత్ ఉంటది. నాకు ఇంకా వ్యూయర్షిప్ పెరుగుద్ది. నా ఫేస్ కూడా అందరికీ తెలిసే రోజులు వస్తాయి. అప్పుడు నేను ఖచ్చితంగా ఈ ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్ గురించి ఇంకా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీరేమన్నా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ చూసిన తర్వాత, నా ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.